కళలను ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించేందుకు రండి, కదిలి రండి. మేము నిర్వహించే కథ మార్పోటీకి మీరంతా కలిసి రండి, మనకు రండి, కదలి రండి. మేము ఒకటి కానీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కొరకై బంగారు బాటలు వేద్దాము, రండి, కదలి రండి. పాఠశాల అభివృద్ధి కొరకై పేరెంట్స్ మీటింగులో తీసుకునే నిర్ణయాలను తెలుసుకొనుటకు రండి, కదలి రండి. రండి, కదిలి రండి, మెగా పేరెంట్స్ మీటింగ్లకు కదిలి రండి. చాలా చక్కగా చేశారు మన పిల్లలు. చప్పట్లు. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన 1857వ సంవత్సరంలో స్థాపించబడిన ఈ పాఠశాలలో ఎంతోమంది విద్యార్థులను మహోన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దిన ఈ పాఠశాలకు ప్రధానోపాధ్యాయురాలైన శ్రీమతి పెనువాడి నాగమణి గారిని పాఠశాల ప్రగతి నివేదికను ప్రవేశపెట్టవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. కార్యక్రమానికి విచ్చేసిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు, మీడియా వారికి, మా విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ నమస్కారం. విద్యార్థులందరికీ శుభాశిష్యులు. నగరపాలక ఉన్నత పాఠశాల మెయిన్ కడప 1857వ సంవత్సరంలో ఈ పాఠశాల స్థాపించబడినది. మొదట్లో దీన్ని డిస్ట్రిక్ట్ బోర్డ్ హై స్కూల్గా పిలిచేవారు. 1888లో కడప పురపాలక పాఠశాలగా, తర్వాత 2004లో నగరపాలక పాఠశాలగా పరిణామం సాధించింది. భారతదేశంలో బ్రిటిష్ వారి పరిపాలన సౌలభ్యం కొరకు మరియు విద్యాభివృద్ధి కొరకు నెలకొల్పిన ఘన చరిత్ర కలిగిన పాఠశాల. అప్పట్లో జిల్లా కలెక్టర్ గారు సెలవుపై ఉంటే ఆయన అధికారాలను ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులైన శ్రీ ఇలియట్ గారికి బదలాయించేవారు. ఇలియట్ గారు ప్రముఖ యూరోపియన్ విద్యావేత్త మరియు పాఠశాల మొదటి ప్రధానోపాధ్యాయులు. శ్రీతులు ఎస్ సరోత్తమరావు గారు ఈ పాఠశాల తొలి భారతీయ ప్రధానోపాధ్యాయులుగా విధి నిర్వహించారు. 2007వ సంవత్సరానికి 100వ సెలబ్రేషన్స్ జరుపగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యుడు స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్య అతిథిగా సభకు హాజరయ్యారు. 2007వ సంవత్సరంలో పాఠశాలలో 768 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండగా నేటికి 1310 మంది విద్యార్థుల సంఖ్యతో అభివృద్ధిని చెప్పకనే చెబుతోంది. మన పాఠశాలలో చదువుకొని అనేక మంది ప్రముఖులుగా ఎదిగిన పూర్వ విద్యార్థులు శ్రీ ఏ సాయి ప్రతాప్ గారు, మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రివర్యులు. డాక్టర్ ఎస్ ఖలీల్ బాషా గారు, మాజీ ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు. శ్రీ హాజీ ఎస్ అహ్మదుల్లా గారు, మాజీ ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు. శ్రీ శివానందరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే. మన ముందు ఈరోజు సభలో శ్రీ ఎన్ ఖాదర్వల్లి రిటైర్డ్ డిఎఫ్ఓ గారు. వీరు 1970 నుంచి 1975 వరకు ఈ పాఠశాలలో చదివారు. అలాగే డాక్టర్ ఎన్ఎస్ వేణుగోపాల్, ఎంఎస్సి పిహెచ్డి బిఎల్. వీరు 6 నుంచి 10 తరగతుల వరకు